19:20 చూసిన 18, సీమోనులో దురాశ వచ్చింది. వారు చేసిన అద్భుతాలు నేను కూడా చేయొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు చేస్తుంటే అద్భుతాలు ఈ సీమోను చూశారు. అప్పుడు ఆయనలో ఆశ కలిగింది. వీళ్ళు కూడా డబ్బు పెట్టి కొన్నారో ఏమో అనుకున్నాడు సీమోను. కాదండి, దేవుడిచ్చిన అనుగ్రహం అది. ఆమేన్. దేవుడిచ్చిన వాగ్దానం అపొస్తలులకు ఇచ్చాడు కాబట్టి అపొస్తలు పేతురు కూడా అద్భుతాలు చేయగలిగాడు. ఎందుకంటే దేవుని వాగ్దానం సమృద్ధిగా ఆయన పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పేతురు అంటున్నాడు, ఒరే పిచ్చివాడా, ఇది డబ్బు పెడితే వచ్చేది కాదు. అవునండి, ఇది డబ్బు పెట్టి కొనేది కాదు. నీకు మా పనిలో భాగము ప్రవేశము గాని లేదు. చప్పలు గడ దేవుని మహిమ కలుగును గాక. అసలే అతన్ని రిజెక్ట్ చేశాడుగా. పవిత్రాత్మ దేవుణ్ణి నువ్వు డబ్బులు ఇచ్చుకుంటావా? అయ్యో, ఎంత పాపం. అసలు పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడితేనే నరకము. మాట్లాడచ్చా? మాట్లాడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి పైకి నిల్చున్నాము దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో అందరు ఇక్కడే ఉన్నారా? నిజంగానే ఇక్కడ ఉన్న వాళ్ళ చేతులెత్తండి. దేవుని సన్నిధిలో ఉన్నాను నేను, ఫాదర్ ఆరాధనలో ఉన్నాను. ఈరోజు దేవుడు నన్ను గొప్పగా అభిషేకిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అన్నవా దాని స్తోత్రం గట్టిగా హల్లెలూయా. రాజాని సన్నిధిలో వచ్చా ఈ పాట. సరే, నాకు నేర్పించండి. ప్రైజ్ ది లార్డ్. రెడీ టీమ్, మ్యూజిక్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు వందనం, యేసు స్తోత్రం. రండి అందరు కలిసి పాడదాం. దేవుని నామం కనపరుచుదాం. గట్టిగా చెప్పాలి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంటారు కదా. రాజాని సన్నిధిలోని ఉంటానయ్యా. ప్రైజ్ ది లార్డ్. సరే, నేను పాటలు స్కేల్ పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్.